జనసేన ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ఉన్నారన్నారు. ఈ నెల 14 జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన కార్యకర్తలు తరలిరావాలంటున్న శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ సుబ్బారావు ఫేస్ టు ఫేస్. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ ఏర్పడి నేటికి 11 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాం. మనం ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, జనసేన పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు గడిచింది. ఈ పార్టీ మనుగడకి, ఈ పార్టీ ఈ స్థాయిలో నిలబడడానికి జన సైనికులు వారి తాలూకా కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, రానున్న రోజుల్లో పార్టీ ఇంకే స్థితిలో ఉంటుందో చెప్పండి సార్. ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 11 సంవత్సరాలు పూర్తి అవబోతుంది. దానికోసం పిఠాపురంలో పెట్టడం జరుగుతుంది ఆవిర్భావ సభ. ఎందుకంటే ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక్క సీట్ రానప్పుడు కూడా పార్టీని నడిపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 11 సంవత్సరాలు కూడా ఆ రోజు పదవులు లేకపోయినా పెద్ద సమస్యల కోసం పోరాడిన ఈరోజు కూడా పదవుడిన పోరాటంలాగే పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా అతను పదవి వచ్చిన ఫీలింగ్ అయినా అతనిలో ముఖంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే రాజకీయంలో రాబోయే రోజుల్లో ఆ రోజు ఎంతోమంది విమర్శించారు చాలా విధాలుగా. ఒక సీట్ రాలేదు. ఏ రోజు కూడా అతను కుంగిపోలేదు సీట్ రాలేదని. ఎందుకంటే పెద్దల కోసం పనిచేస్తాను, ఏ రోజైనా రావచ్చు, ఏదైనా వస్తుంది, వచ్చితే పెద్దలకి నేనేం చేయాలో అది చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అతను చెప్పిన అతనికి ఇచ్చిన శాఖల్లో ఏ శాఖ అయినా ఈరోజు ఎవరు చేయని విధంగా ఆ రోజు వైసీపీ నాయకులు శాఖల పేర్లే తెలియదు. అలాంటిది ఈరోజు పంచాయతీ శాఖలో ఈరోజు రోడ్లు కానీ 4000 కిలోమీటర్లు 6 నెలలు వేశారంటే అది పవన్ కళ్యాణ్ శక్తి కానీ పవర్ కానీ. అలాగే మన ఏదైతే శాఖలు ఆ రోజు మన అడవి శాఖ ఏదైతే ఇచ్చారో అందులో కూడా దొల్లతనం ఏదుందో జడ్జిల రామకృష్ణ ఎన్నో ఎకరాలు అది కూడా చేస్తే అది కూడా బయట తీసి ఈరోజు అవన్నీ కూడా ఇలాంటి శాఖల్లో ఎన్నో అవకతవకలు జరిగాయి. అవి కూడా తీసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టి వాళ్ళకి జైలు శిక్ష పడే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శ్రద్ధ కానీ చేస్తున్న పని కానీ ప్రజల్లోని ఎంతో ఆనందంగా ఉంది. అంటే నాయకుడు ఇలా ఉండాలి. భారతదేశం ఈరోజు మనకు చూసిన పరిస్థితికి పవన్ కళ్యాణ్ సన్నద్ధ మనిన తర్వాత కూడా ప్రజల్లో మంచి ఉత్సాహంగానే ఉద్రేకంతో ఉండి ఎంతో ఆనందంగా ఈరోజు పవన్ కళ్యాణ్ నాయకులు వస్తే మాకు మంచి జరుగుతుంది, అవినీతి ఉండదు, అక్రమాలు ఉండవు, దోపిడీలు ఉండవు, దొంగలు ఉండరు అని ఆలోచనలో ప్రతి ఒక్కరు వచ్చారు. ఎందుకంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో చూసినా అతను చూసిన కోపం కానీ ఆవేశం కానీ ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఉన్న దౌర్జన్యాలు అన్యాయాలు కోపంతో చూపెట్టారు. ఈరోజు అదే కోపం తగ్గించుకొని వెనక్కి తగ్గి ఈరోజు వ్యక్తిగతంగా ఎక్కడ మనం వెళ్ళకండి, అది వైసీపీలో ఏమైనా ఎవరైనా మనం మంచిగా వెళ్ళాలి, ఎక్కడైనా పని చేయాలి, విభేదాలు లేకంటే ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేయాలని రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వచ్చారనేసి కూటమి ప్రభుత్వంగా దానికి కూడి ప్రధానమంత్రి కూడా కలిపి ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేస్తే 1000 కోట్లు మనకు వస్తూ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ అలాగే పోలవరం కానీ వాళ్ళు చేయనివి కూడా ఈరోజు రాజధాని కోసం కానీ ఎంతోమంది రైతులు భూములు ఇచ్చారు. అవి కూడా ఈరోజు పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ముగ్గురు కూడా తిరుమూర్తుల్లాగా ఈరోజు పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ ఈరోజు వస్తుంటే వైసీపీ నాయకులు చేసిన దొంగతనాలు కానీ అక్రమాలు కానీ ఈరోజు అన్నీ బయట పెడుతూ వీళ్ళందరినీ జైలు పంపిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా చెయ్యాలి. తప్పు ఎవరు చేసినా బొక్కలేయాలని చెప్పిందే కూటమి ప్రభుత్వం. అది మేమవనే ఆలవనే ఎవరైనా కాదు, ఎవరికైనా ఒకటే న్యాయం, తప్పు చేసినట్టు జైలుకి వెళ్ళాలి అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు ఈ ఆవిర్భావ సభకి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో జన సైనికులు 20 మైళ్ళు అలాగే వచ్చి దీన్ని విజయవంతం చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా నాయకత్వంతో కూడా కలిసి వెళ్ళి ఈ ఆవిర్భావ సభని మనందరం కూడా విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జ్ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది, దానికోసం ఎంతైనా కృషి చేస్తాం. జనసేన పార్టీ అంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఈ జనసేన ఇన్ఛార్జ్ చీపురుపల్లి ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు చెప్పారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్9 న్యూస్, విజయనగరం.